హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మమతా నేత 3. ఈరోజు మార్నింగ్ 7 o'clockకి లేచి అలవాటు లేకపోయినా కూడా 2 minutes బ్రష్ చేసి కష్టంగా 5 minutesలో స్నానం చేసి డబ్బులు ఎక్కువ చూపించినా కూడా గతి లేక ర్యాపిడోలో ఆటోని బుక్ చేసి నాంపల్లి రైల్వే స్టేషన్ మే చలే గయా. ఓకే ఆ ట్రైన్ నన్ను గోకర్ణ తీసుకెళ్తుంది. సో నేను గోకర్ణ వెళ్తున్నా గైస్. అది నేనే, ఆ ఆటో మిర్రర్లో కనిపిస్తుంది నేనే. ఫర్ ది ఫస్ట్ టైంకి పోతున్నా గైస్. నాకైతే భయం అవుతుంది లిటరలీ ఏమవుతుందా అని. నాకు అరటిపండు తినాలనిపిస్తుంది ఇప్పుడు. ఈ మార్కెట్ ఎక్కడో గెస్ చేయండి. గెస్ చేసిన వాళ్ళకి ఒక అరటిపండు బహుమతిగా ఇవ్వబడును. ఇన్ టైంలో నా బ్యాగ్స్ ట్రైన్ సీట్ మీద ఉన్నాయి అండ్ నేను ట్రైన్లో ఉన్నా. మీ చేంజ్డ్ బిల్లా చేంజ్డ్. లెట్స్ గో. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా, మేఘాల పల్లకి తెప్పిస్తా. ఆకలేనప్పుడు ఎద్దుకి గడ్డి కూడా బిర్యానీలా కనిపిస్తుందంట. సో ఇప్పుడు నాకు ఇది, బట్ నేను ఎద్దు కాదు. చిన్నప్పుడే బాగుండేది కదా, వాడిలాగా హ్యాపీగా ఉండేవాళ్ళం, ఎలాంటి టెన్షన్స్ లేకుండా. నేను చూస్తుంటే జెలస్ వస్తుంది రబుడ్డిగా నాకు. ఎమోషనల్గా వీక్ అయినా అని ఆఫ్టర్నూన్కి చికెన్ బిర్యానీ తిన్నా గైస్ బై వాచింగ్ సోల్ఫుల్ వ్లాగ్స్ అన్న వీడియోస్. అంటే మోటివేషన్ ఇంకొంచెం ఎక్కువ తింటా అని. మామూలుగా ఉండదు మరి అన్నతోటి. నాకు ఈ స్టేషన్ చూడగానే ఒక సాంగ్ గుర్తొచ్చింది ఫ్రెండ్స్. కళ్ళు లాగించేటోళ్ళ తంతు నాకు తెగ నచ్చింది. ఇంతసేపు మాట్లాడాల్సిపోయి ఒక బాదం మిల్క్ని బలిచ్చాను ఆ గడుపుకి. ఇక్కడ ఒక దగ్గర ట్రైన్ ఆగింది. నా ఫోటోగ్రఫీ స్కిల్స్ బయట పెడదామని చందమామని ఫోటో తీద్దాం అనుకుంటే స్ట్రీట్ లైట్కి మూన్ లైట్కి పెద్ద డిఫరెన్స్ తెలియట్లేదు. అందుకే నన్ను నేనే ఒక వీడియో క్లిప్స్ తీసుకొని అనుకున్నాను. గుడ్ డే ఎలాగో మన లైఫ్లో ఉండదు, నా లైఫ్లో. అందుకే 5 rupees ఇచ్చి మరి నా హ్యాండ్లో పెట్టుకున్నా. ట్రైన్లో వెజ్ నాన్ వెజ్ ఏది తిన్నా ఒకే రాయితో 2 సార్లు కొట్టుకున్నట్టు ఉంటుంది. సో నేను వెజ్ రాయితో కొట్టుకుందామని ఫిక్స్ అయ్యి వెజ్ పులావ్ తిన్నా. తర్వాత ఒక మంచి సినిమా గ్యాప్లో బటర్ మిల్క్ లేపేసా. చెప్పాను ఫస్ట్లో నాకు భయం అవుతుంది అన్నీ ఇన్ టైంలో చేసేస్తున్నా ఏంటి అని. ఇదే ట్విస్ట్. 10:30కి దిగాల్సిన ట్రైన్ నైట్ 12కి దిగాము అట్ హుబ్లీ రైల్వే స్టేషన్. నా దరిద్రం హైదరాబాద్లోనే ఉంది అనుకున్నా, బట్ నాతో పాటు హుబ్లీ రైల్వే స్టేషన్ కూడా వచ్చింది. సో వీ వెంట్ బై వాక్ టు ద రూమ్. వెళ్ళిందే 2 o'clockకి, మళ్ళీ 5 o'clockకి లేచి బ్రష్ చేసిన. అండ్ ఇది నా రూము. నాకు యాక్చువల్ కోల్డ్ అయింది, కోల్డ్. అమ్మాయిలకి పింపులు, అబ్బాయిలకి అప్పులు కామన్. అవి వచ్చిపోతూ ఉంటాయి, పర్మనెంట్ కాదు. సో బాధపడకండి గైస్. పొద్దున్నే ఫ్రెష్గా ఉండాలని సెంటర్ ఫ్రెష్ తిన్నాను ఫ్రెండ్స్. సో నా గోకర్ణ ట్రిప్ వచ్చేసి స్మార్ట్ ట్రావెల్ హబ్ ట్రావెల్ ఏజెన్సీతో అయితే వెళ్ళాను. సో ఫస్ట్ మనం ఇప్పుడు రిసార్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట. రామచిలుక పిలిచాను ఈ వేళ. हर एक दिन करता मैं ड्वेल, कभी नहीं करता मैं चिल चिल चिल. दर्द को दे दिया फेल, फीलिंग को कर दिया खेल. సో మనం ఇప్పుడైతే దండేలికి రీచ్ అయినాం. దండేలిలో మనం ఇచ్చే రిసార్ట్ అమ్మాయిలకి అద్దానికి విడిదీయలేని సంబంధం ఉంటుంది కదా. యా ఐ నో. హే మ్యాచింగ్. నేనున్న రూమ్ స్టేస్ ఇవి. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి మేము దండేలి వాటర్ యాక్టివిటీస్కి అయితే వెళ్తాము. ద పర్సన్ హూ ఫెల్ట్ ఇడ్లీ ఈజ్ ఏ పేషెంట్ ఫుడ్. ఆ లిస్ట్లో నేనే ఫస్ట్ ఉంటా. ఇక్కడ అమ్మాయిని చూస్తే నా చిన్నప్పటి జిరాక్స్ కాపీ ఇక్కడుందేంటి అనిపించింది. సో రికార్డ్ చేసేసినాను. అండ్ ఇప్పుడు వాటర్ యాక్టివిటీస్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ వచ్చేసి ఒక ఫామ్ ప్రొవైడ్ చేస్తారు మనకి. సో దట్ వాట్ ఆర్ ద యాక్టివిటీస్ యూ ఆర్ గోయింగ్ టు డూ అనేది ఫిల్ చేసి వెళ్తారు. ఐ ఫర్గాట్ టు టెల్ యూ గైస్ హ్యాపీ హోలీ. యా వాటర్ యాక్టివిటీస్ అయితే అయిపోయినాయి. నాకు ఫోన్ అలో లేకుండే గైస్, అందుకే వీడియోస్ ఏం తీసుకోలేదు. అండ్ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ ఇయర్. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను చాలా డేస్ చేసి కొన్ని యాక్టివిటీస్ చేసినాను విచ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ మీ. అండ్ యా ఐ డిడ్. లంచ్కి వచ్చేసి పూరి అండ్ సాంబార్ రైస్ తిన్నాము. ఇంకా ఎగ్ కర్రీ కూడా. ఎవరైనా పూరీలో పప్పుచారులో ఆనియన్ వేసుకుంటారా? నేను వేసుకుంటా. అండ్ లాస్ట్లో ఒకటి సేమియాతో క్లోజ్ చేసేసినాం అనమాట లంచ్.
ఇంకా నైట్ హోలీ సెలబ్రేషన్స్ విత్ రెయిన్ డ్యాన్స్ ఉండే, చాలా బాగా ఎంజాయ్ చేసి ఉండే అందరం కలిసి. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ చేసి క్యాంప్ ఫైర్ పెట్టుండే. అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు డే 2లో ఏమేమి ప్లేసెస్ విజిట్ అవుతాము అని. అట్లనే కొంచెం సేపు దమ్షరత్ గేమ్స్ అట్లా ఆడినాము. నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు రెడీ అయిపోయినాము టు విజిట్ ద ప్లేసెస్. దిస్ ఈస్ ద ఎర్లీ మార్నింగ్ వ్యూ. ఎంత ప్రశాంతంగా ఉండేను. దెన్ వీ వెంట్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అట్ సుబోచా రెస్టారెంట్. నేనైతే ఆనియన్ దోశ కుమ్మేశాను, నాకు చాలా బాగా నచ్చింది. దెన్ వీ రీచ్డ్ విభూది వాటర్ ఫాల్స్. అక్కడ ఒక 800 మీటర్స్ ట్రెక్కింగ్ లాగా ఉండే, ధూళి తీరిపోయింది ఎక్కేటప్పుడు. బట్ వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత చాలా వర్త్ అనిపించింది గైస్, లిటరలీ. అండ్ చాలా టైం స్పెండ్ చేసినాం అక్కడ. నేనైతే చేపలు, పురుగులు, వాటర్ తోటి చాలా ఎంజాయ్ చేసా. నాకు ఒక మంచి వీడియో తీసిండు అనమాట నా ఫ్రెండ్. సో ఆ సంతోషంలో తనకి కృతజ్ఞత చెప్తున్నా. వాటర్ ఫాల్స్కి వచ్చానని వాటర్ మిలన్ తిన్నాను గైస్. లంచ్ కోసం ఒక ప్లేస్కి వెళ్తే వర్స్ట్ ఫుడ్ ఉండే, అప్పటికే చచ్చిపోయే పేషెంట్లా ఉన్నా అని చెప్పి అది తినేసి మళ్ళీ వేరే రెస్టారెంట్కి వెళ్ళి వెజ్ ఫ్రైడ్ రైస్ తిన్నా గైస్. దెన్ వీ వెంట్ ఫర్ 1 hour బోటింగ్. ఇక్కడ 1 hour బోటింగ్ ఉంటుండే విత్ మ్యూజిక్. మేమైతే మంచి సన్సెట్ టైంలో వెళ్ళాం. సో అగైన్ బెస్ట్ మెమరీ. వ్యూ అయితే కంప్లీట్ కేరళ అండ్ అలెపి లాగా అనిపించింది నాకు. అసలు నా ట్రిప్ ఏంటి ఇంత హ్యాపీగా అవుతుందని తింకుతున్న గ్యాప్లో నా లెక్కి దెబ్బకి ఇచ్చి వెళ్ళిపోయింది. బ్లడ్ కోపం వచ్చి బయటకు వచ్చింది. సో నెక్స్ట్ మేము మురుదేశ్వరి టెంపుల్కి వెళ్ళాము నైట్. గైస్ ట్రస్ట్ మీ, ఒక్కసారైనా విజిట్ అవ్వాల్సిన టెంపుల్ ఇదైతే. ఎంత పీస్ఫుల్గా ఉందో. అండ్ ఈ శివుడు స్టాచ్యూ అయితే నాకు లిటరల్లీ గూస్ బాంబ్స్ వచ్చినాయి దగ్గర నుంచి చూసినప్పుడు అయితే. లడ్డు ముఖ్యం బిగులు. ఇంకా దర్శనం అయ్యాక అక్కడ కొంచెం సేపు కూర్చున్నాము. దెన్ వీ వెంట్ ఫర్ డిన్నర్. అది అయ్యాక బీచ్ సైడ్ టెంట్ స్టేలో ఉండే మేము నైట్ అంతా. ఇక లాస్ట్ డే ఎర్లీ మార్నింగే లేచి హెడ్ బాత్ చేసి ఫ్రెష్ అయ్యి ఈ బ్లాక్ బిస్కెట్ని బ్రేక్ఫాస్ట్ లాగా తినేసి వీ రీచ్డ్ గోకర్ణ మహాబలేశ్వర్ టెంపుల్. అక్కడ స్ట్రీట్స్ ఇవి. ఇలాంటి బొమ్మలు నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఫస్ట్ అయితే గణపతి టెంపుల్కి వెళ్ళి దెన్ మెయిన్ టెంపుల్కి వెళ్ళాము. పెద్దగా హడావుడిగా ఏం లేకుండా చాలా సింపుల్ అండ్ నీట్గా ఉంది టెంపుల్ అయితే. అక్కడ ఫారినర్స్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద టెంపుల్ అని చెప్పి పోస్టర్స్ పెట్టారు. ఐ డోంట్ నో ద రీజన్. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. అదే టెంపుల్కి ఒక 500 మీటర్స్లో ఒక బీచ్ ఉండే అనమాట. మేము అక్కడికి వెళ్ళినాము. ఎండ కొట్టుడింగ్స్, కాలు కాలుడింగ్స్, తట్టుకోలేక జ్యూస్ తాగుడింగ్స్ అన్నీ అయ్యాయి అనమాట. అండ్ కొంతమంది బీచ్ దగ్గరే ఉండే. నేనైతే షాపింగ్ స్టార్ట్ చేసా. దెన్ అక్కడి నుండి ఓం బీచ్కి వెళ్ళాము. చాలా రిచ్గా ఉండే బీచ్ అయితే. నేను అక్కడ కూడా చాలాసేపు వాటర్తో ఆడుకున్నా, ఎండ కొడుతున్నా సరే. అండ్ సీరియస్లీ గైస్, ఇది నా ఫ్యాంటసీ ఉండే అలా కలర్ థ్రెడ్స్తో ఇట్లా హెయిర్ చేయించుకోవాలని. ఫైనలీ హ్యాపెండ్. రిటర్న్ బ్యాక్ టు హుబ్లీ రైల్వే స్టేషన్. అక్కడ మూన్లైట్ రెస్టారెంట్కి వెళ్ళి వెజ్ థాలీ కుమ్మేసా. కాంప్లిమెంటరీగా డెజర్ట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక రిటర్న్ హైదరాబాద్ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయాం నైట్ 9:40కి. ఈ క్యూట్ పాపకి కలిసిన నేను ట్రైన్లో. అండ్ నో డిస్టీ గైస్ ప్లీజ్. ట్రిప్కి వచ్చేటప్పుడు ఎగ్జైట్మెంట్ని, వెళ్ళేటప్పుడు బాధని ఎక్స్ప్రెస్ చేయడం చాలా కష్టం. ఇలా నా గోకర్ణ ట్రిప్ అయిపోయింది. ట్రిప్ డీటెయిల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. బై బై గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.